విభజన హామీల అమలులో రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. విభజన చట్టంలోని కాజీపేట రైల్వే కోచ్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ నిర్మాణాలను కేంద్రం విస్మరించిందన్నారు. కోదాడలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. ఎన్నికల తర్వాత అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించారు. పీడీఎస్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, పద్మావతి రెడ్డి గారిని ఘనంగా సన్మానించడం జరుగుతామని. ఏదో చివరి పాలనలో ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమే. బీజేపీ వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. మనం చాలా స్పష్టంగా మన ప్రాంతంలో, రాష్ట్రం మొత్తంగా, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఏమీ చేయలేదు. బీజేపీకి ఓటు అడిగే అర్హత కూడా లేదనే విషయం చాలా స్పష్టంగా తెలియజేయాలి. బీజేపీ ఏమీ చేయలేదు. చేయకపోగా మనకి చట్టపరంగా రావాల్సిన విషయాలు కూడా విస్మరించారు. తెలంగాణ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో తెలంగాణకి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలనుంది. అదేవిధంగా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలనుంది. కేంద్ర ప్రభుత్వం నిధులతో ఒక సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కట్టాలనుంది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విషయంలో ఎంత తెలంగాణకి వ్యతిరేకంగా ప్రవర్తించిన మోదీ ప్రభుత్వం ఆంధ్రాలో నిధులిచ్చి కట్టి పూర్తి స్థాయిలో ఆంధ్రాలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం నడుస్తుంది. తెలంగాణలో బిల్డింగ్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు, ఇంకా మొదలైనంతే. బడ్జెట్ కేటాయింపు లేదు. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు, బీజేపీ పార్టీ కేవలం సమాజాన్ని మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం తప్ప మరొకటి లేదు. మేము పార్లమెంట్ ఉండగానే ఎవరు 2022 లోపు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారని పెద్ద మనిషి. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ చేయలేదు, 0. ఎంఎస్పీకి కనీస మద్దతులకి చట్టబద్ధ తీసుకొచ్చి పార్లమెంట్ లో చట్టం తీసుకొస్తారు, చేయడం మోసం చేసింది. సంవత్సరానికి 2 కోట్ల కొత్త ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 కోట్ల కొత్త ఉద్యోగాల సంగతి దేవుడు ఉన్న